హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. నిన్న నేను ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ముందు నేను చాలా భయపడ్డా. ఎందుకంటే ఏ వీడియో కోసం అయితే నేను ఆ వీడియో చేశానో ఆ వీడియో కింద అన్ని పాజిటివ్ కామెంట్సే. 100 ఇచ్చాం, 1000 ఇచ్చాం, ఇలా బుక్స్ కొనుక్కోవడానికి ఉన్న డబ్బులు ఇచ్చాం, అన్నీ. ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీ బిజినెస్ పోతే మేమెందుకు ఇవ్వాలి, అలాంటి కామెంట్స్ ఏమీ లేవు. కానీ అది నాకు చూసిన దగ్గర నుంచి ఏంటిది, ప్రజలు వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎవరో బిజినెస్ పెట్టుకొని పోగొడితే, పోనీ దట్టు వాళ్ళకి ఇంకే ఆధారం లేదా అంటే ఛానల్ ఉంది, టాలెంట్ ఉంది, అంటే మళ్ళీ తిరిగి సంపాదించడానికి ఒక వే ఉంది, ఇన్నున్నా కూడా వాళ్ళు అడుగుతుంటే ఇలా ఇస్తున్నారు అని చెప్పి అది తప్పు అని నాకు తెలుసు. కానీ నేను చెప్తే అది ఎలా వెళ్తుందా అన్నది నాకు అర్థం కాదా. నెగిటివిటీ వస్తుందేమో, ఎందుకంటే తను కూడా ఒకప్పుడు, మరి లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ రివ్యూస్ చేసాడో తెలియదు, తను ఒకప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ చేశాడు, నేను రివ్యూస్ చేస్తాను. దానికోసం ఏమని అనుకుంటారా, ఏమనుకుంటారు, నీకెందుకు అంటారా, అసలు మనకేంటి సంబంధం అంటారా, లేదంటే నేనేమైనా శత్రువుల్ని పెంచుకుంటున్నా, ఆల్రెడీ బోల్డ్ మంది ఉన్నారు, క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి ఈ వీడియోస్ వల్ల, ఇప్పుడు ఇది కొత్తగా ఇంకోటి యాడ్ అయిద్దా, 100 ఆలోచనలు. ప్రామిస్గా చెప్తున్నా, పడుకుంటే నిద్ర పట్ల నేను ఆ వీడియో ఎన్నింటికి చేసాను తెలుసా? తెల్లవారుజామున 4:30కి చేశా. రికార్డ్ చేసి 5:30కి ఆ టైంకి దాన్ని అప్లోడ్ చేసి పబ్లిష్ చేయాలి. నా థంబ్నెయిల్ డిజైనర్కి ఒక మెసేజ్ పెట్టి ఆలోచిద్దాం, అప్పటికి పెడదామా వద్దని ఆలోచిద్దాం అనుకొని, సరే థంబ్నెయిల్ చేయొద్దాం అని చెప్పి పెట్టేసి పడుకుని 11కి 10కి నా మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత 11కి అప్పుడు అప్లోడ్ చేశా. చాలా ఆలోచనల తర్వాత వస్తే వచ్చింది నెగిటివిటీ, కానీ కనీసం ఒక 10 మంది పాజిటివ్గా ఎఫెక్ట్ అయినా పర్లేదు కదా అని చెప్పి పెట్టా. కానీ నేను పెట్టిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, నేను చాలా మంచి పని చేశానని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఇన్ని వీడియోల్లో నేను ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్స్ 2-3 ఉన్నాయి. ఈవెన్ కేసు లేని వీడియోలో కొన్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఆ 2-3లో ఇదొకటి. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. మొన్న రాత్రి ఏమో దీనివల్ల నిద్ర పట్టకపోతే నేను రాత్రి ఆనందం వల్ల నిద్ర పట్ల. అంత పాజిటివిటీ అందరూ అర్థం చేసుకున్నారు. చాలామంది నా థాట్స్తో ఎలైన్ అయి ఉన్నారు. కొంతమంది ఇచ్చిన తర్వాత మన వీడియో చూసి రియలైజ్ అయ్యారు, కొంతమంది ఇద్దాం అనుకున్న వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇదే సోషల్ మీడియా. దీనికోసమే సోషల్ మీడియా యాక్చువల్గా. నాట్ ఫర్ జస్ట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కాదు, ఇవన్నీ పక్కన పెడితే ఇదే టు ఎక్స్ప్రెస్ అండ్ టు ఎడ్యుకేట్. నేను ఇక్కడి నుంచి ఎక్స్ప్రెస్ చేస్తాను, మీరు కామెంట్స్ నుంచి ఎక్స్ప్రెస్ చేస్తారు, దాన్ని అందులో నుంచి ఏదో ఒకటి నేర్చుకునేది, రియలైజేషన్ వచ్చేది, తెలుసుకునేది. ఇదే మేజర్ సోషల్ మీడియా ఉన్న దానికి రీజన్. ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ సెకండరీ. నాకైతే అన్ని చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. కొన్ని చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. కొన్ని నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ మెసేజ్లు వచ్చినాయి, చెప్తాను నేను. అయితే ఇదే ఫస్ట్ టైం కాదు, నీకు ఇప్పుడే ఇలాంటివి చాలా జరిగినాయి. నేను ఇంటా ఉండేవాడిని. నేనేం 10 సంవత్సరాల నుంచి లేదు, 2-3 సంవత్సరాల నుంచి ఉంది కాంటెంట్ క్రియేషన్లో. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకొని ఇంకా నేను వర్క్ చేసుకుంటూ ఉంటా. ఇది స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్స్, దానికోసం స్టార్ట్ చేసి 2 months, దాని తర్వాత మళ్ళీ మనం బిగ్ బాస్కి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నాం. అయితే ఇంతమంది ఉన్నారంటే, ఎవరో వ్లాగ్స్ చేసుకునే అత్తగోడళ్ళు, ఒక యూట్యూబరు, స్టూడియో అని చెప్పి ఒక ట్రావెలరు, లిస్టు చాలా పెద్దది. వీళ్ళందరికీ ఏ ఆధారం లేదా, ఏ ఆధారం లేక ఇలా చేశారంటే కాదు. లక్షల్లో ఫాలోవర్స్, లక్షల్లో ఇన్కమ్, పోనీ జస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ అంటే కాదు, ప్రమోషన్స్, భయంకరంగా ప్రమోషన్స్ చేస్తున్నారు వీళ్ళందరూ. అయినా కూడా వాళ్ళ ఆస్తులు టచ్ చేయకుండా, వాళ్ళ కరెంట్ ఇన్కమ్ని దాన్ని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ వెళ్ళిపోయారు అంతే జనాల మీదకి. నాకు అది బాధేసింది. మేబీ కొంతమందికి ఆస్తులు ఇవన్నీ లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకున్న టాలెంట్ని దాన్ని వాడుకోకుండా, ఫ్యామిలీ ఉంటుంది, దాని తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు, మధ్యలో రిలేటివ్స్ ఉంటారు, ఇన్ని సర్కిల్స్ బద్దలు కొట్టుకున్న తర్వాత మీరు వస్తారు. వచ్చి డైరెక్ట్గా అడిగేసి అక్కడ రైస్ చేయటం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు సామాన్య జనాలు ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఆస్తులు అమ్ముకోవటం, వాళ్ళు కష్టపడటమే కదా ఆ ఆప్షన్. వీళ్ళు సామాన్యులే కదా. ఒక ప్రొఫెషన్, వాళ్ళకు ప్రొఫెషన్ ఎలా ఉంటుందో, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ప్రొఫెషనల్ ఉందో, మీకు ప్రొఫెషన్. యూట్యూబ్ అన్నది ఒకటి. దాని మీద డిపెండ్ అయ్యి పోనీ ఇక్కడ కూడా అట్లీస్ట్ నాకు అర్థం కానిది ఏంటంటే, ఎవరైనా అప్పటికొని ఉంటే త్రూ దిస్ ఛానల్, నాకు ఇలా ఒక 10 lakhs ఉంది, ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే, హెల్ప్ చేయగలను ఉంటే, లక్షల్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే, 1,50,000 10,000 దగ్గర నుంచి ఉంటే నాకు డిఎం చేయండి, నేను వాళ్ళకి ఇంత సో డేట్ తర్వాత తిరిగి ఇచ్చేస్తాను ఖచ్చితంగా. అలా అడుగున్నా నేను దాన్ని హ్యాపీగా తీసుకునేవాడినేమో.
ఇస్తాడే ఇవ్వడా అంటే యూట్యూబ్లో ఉన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు, మిగతా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. స్టిల్ అది మీకు ఆయనకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని బట్టి ఉంటుంది. ఎవరైనా ఆయన అంటారు కదా, దిస్ ఈజ్ నాట్ అబౌట్ మైదర్ ఒక్కడే అంతే. ఇంతకుముందు జరిగిన వాటి కోసం చెప్తున్నా, ఫ్యూచర్లో జరగబోయే వాటి కోసం చెప్తున్నా. పర్సనల్గా మైదర్కి నాకు ఏముంటుంది అసలు, ఎప్పుడు మాట్లాడిన కూడా మాట్లాడాల. ఇన్ఫ్యాక్ట్ తనకేదో నా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందని చెప్పి ఎవరో మెసేజ్ కూడా చేశారు ఆ రివ్యూస్ ఆ టైంలో. ఇట్స్ నాట్ రైవల్రీ ఆర్ 1-on-1 కాదు. ఇలా ఎవరికి జరగకూడదు, ఎవరు చేయకూడదు. జనాల్ని సబ్స్క్రైబర్స్ని అడిగేది కాదు ఇది. అది ఫ్రీగా ఏది అప్పులాగా అడిగున్నా ఒక అర్థంగా ఉంటుంది. ఫండ్ రైజింగ్ పేరుతో మీరు బిజినెస్లు పెట్టి మీరు వ్యాపారాలు చేసి పోతే వేరే జనాల దగ్గర నుంచి తీసుకోవటం ఏంటి? అచ్చంగా అప్పుగా కాదు, ఎవరి దగ్గర అప్పుగా తీసుకొని మీకు తిరిగిస్తామని అప్పు కోసం రేస్ చేస్తుంటే అట్లీస్ట్ నేను అర్థం చేసుకున్నాను, ఓకే చుట్టాలు ఇచ్చేవాళ్ళు లేరు, ఫ్రెండ్స్లు ఇచ్చేవాళ్ళు లేరు, ఇక్కడికి వచ్చారని చెప్పి. ఎందుకు అంటే అప్పు తను తిరిగి తీర్చగల సత్తా ఉన్నాడు అవన్నీ చూస్తే. సో సత్తా ఉంది, టాలెంట్ ఉంది, ఒక వే ఉంది, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, 1 million ఫాలోవర్స్ ఉన్నారు, 1 లక్ష పెరిగినట్టున్నారు, అన్నీ ఉన్నాయి కాబట్టి పర్లేదు. అది ప్రాబ్లం ఉండేది కాదు. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. చాలామంది కాదు, చాలా తక్కువ మంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ విషయాల్లో. మీకు నేను చెప్తాను చూడండి, నీకు ఆ కష్టం వస్తే తెలిసిద్ది, నువ్వు ఏదో రోజు ఆ సిచ్యువేషన్లోకి వస్తావు, అప్పుడు నీకు అర్థమైద్ది అని చెప్పి అంటున్నారు. భయ్యా మీకు అర్థం కానిది ఏంటంటే, నేను మామూలు అందరిలాగే మనిషినే, నాకు ఆ సిచ్యువేషన్స్ లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను ఆ సిచ్యువేషన్స్ గోత్రు చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ ఇలాగే అవేర్నెస్ వీడియోలు చేసినందుకు 2 క్రిమినల్ కేసులు. నేను ఫైట్ చేస్తున్నా, కొత్తగా ఎవరంటే వాళ్ళకి చెప్తున్నా. చాలామంది తెలిసి మనల్ని బిగ్ బాస్ నుంచి ఫాలో వాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడైనా వాటి గురించి ఇన్ఫ్యాక్ట్ కామెంట్స్ మెసేజెస్ వస్తే మేము ఫండ్ రైజ్ చేస్తాం, మీరు మా కోసమే చేశారని చెప్తే అసలు వద్దని చెప్పా. నేను నా దోలకొల్లి చేసుకున్న వీడియోలు అయ్యి, నా కోసం చేసుకున్న వీడియోలు. దేశాన్ని ఉద్ధరించడం ఎవరు యూట్యూబ్ దేశాన్ని ఉద్ధరించడానికి కాదు, వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి చేస్తున్నారు యూట్యూబ్లోంచి. రాకపోతే ఎవడు చేయడు, అవసరం లేదు కదా, టైం మానుకొని ఎందుకు చేస్తారు? సో ఎవరు అది నేను చేసుకున్నది కాబట్టి మీరు హెల్ప్ చేయాల్సిన నెసిటీ లేదు, నేను ఫైట్ చేసుకుంటా. ఇదే చెప్పి అది నాకు కష్టం కాదా? ఎన్ని డబ్బులు అయినా తెలుసా అసలు మీకు? అందులో నుంచి వేలల్లో కాదు లక్షల్లో వెళ్తున్నాయి. 1 year నుంచి నడుస్తుంది. కోర్టు కేసులు అంటే ఎంత ఖర్చులు ఉంటాయి తెలుసా? ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుందో తెలుసా? నెక్స్ట్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మా మదర్కి ఒక ఆపరేషన్ అయింది. ఎవరికి తెలియదు కూడా తెలియదు, ఎప్పుడు చెప్పను కూడా చెప్పలా. దానికి ఖర్చు అవ్వదా? అవుతుంది కదా. అది మా ఓన్ పాకెట్ నుంచి పెట్టుకుందే. మా ఫాదర్ మ్యాంగోస్ బిజినెస్ చేస్తారు, ఓ సీజన్ వస్తే ఓ సీజన్ పోతే ఓ సీజన్ వస్తుంది. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిజినెస్ అది. వస్తూ ఉంటే పోతూ ఉంటే, అంతేగాని పోయినాయి కదా అని చెప్పి లాస్ట్ ఇయర్ అందరికీ పోయినాయి, చాలామందికి పోయినాయి, చాలా తక్కువ పోయినాయి. బట్ స్టిల్ వచ్చేసి పోయినాయి, మీ ఎలా ఉండాలి ఏంటని అనలేదే. మీ మేనేజ్, మీరు అంతే, మీరు కూడా అలాగే మేనేజ్ చేస్తారు, మనందరం అలాగే మేనేజ్ చేస్తాం. ఉన్న అప్పులు ప్లాన్ బి ఉంటుంది మన దగ్గర. ఇంత బిజినెస్ పెడుతున్నామంటే 20 lakhs 30 lakhs ఇన్వెస్ట్ చేస్తామంటే పోయినా కూడా పర్లేదు, మన సేఫ్ జోన్లో ఉన్నట్టు ప్లాన్ ఉంటుంది. లేదు ఇంకెక్కువ పెడుతున్నామంటే ఇంకో ఈ ఆస్తులు ఉన్నాయన్నట్టు ఉంటుంది. లేదు అంటే ఇంకో మనకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మనం తర్వాత తీరుస్తాం అన్నట్టు ఉంటుంది. ఎవరో కామెంట్ చేశారు వీళ్ళ ప్లాన్ బి ఏంటి అంటే ఆడియన్సే అని. నాకు అదే అనిపించింది, వీళ్ళ ప్లాన్ బి ఆడియన్సే. ఇప్పుడు ఫ్రెండ్స్ లేరు ఎవరు లేకపోయినా వీళ్ళందరూ ఒక్కలని కాదు, మిగతా వాళ్ళు ఈ అత్తగోడలు కానీ ట్రావెలర్స్ కానీ ఎవరైనా సరే అప్పు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు సంపాదిస్తున్నారు, రాను సంపాదిస్తారు, 2-3 yearsలో మంచి ఇన్కమ్స్ వచ్చినాయి, తర్వాత అందరికీ అప్పు తీసుకుని తీర్చేయచ్చు కదా. అలా చేయలేదు, అది నా ప్రాబ్లం. నాకు కష్టం రాదు, నేను దేవుణ్ణి కాదు కదా, నాకు కష్టం వస్తుంది, నేను అడుక్కోను. అది నేను చెప్పింది. నేనని కాదు, ఎవ్వరు కూడా అడుక్కోకూడదు. మన ప్రాబ్లం ఇదని చెప్పి అప్పు తీసుకొని ఏదైనా చేస్తే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే అది అట్లీస్ట్ అది అండర్స్టాండబుల్. నాకు అర్థం కాదు ఏంటంటే, ఆడియన్స్ మనం ఫ్యామిలీ అంటున్నామంటే దట్ డజంట్ మీన్ ఆడియన్స్ని మన ఫ్యామిలీగా వాడేసుకుందాం అని కాదు. వాళ్ళకి వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం అయిపోతాం అవ్వం కదా, వాళ్ళు మనల్ని యూజ్ చేసుకోగలరా? లేదు కదా. వాళ్ళు మాత్రం మనల్ని యూజ్ చేసుకోలేరు, మనం మాత్రం వాళ్ళని ఫ్యామిలీ పేరు చెప్పేసి యూజ్ చేసుకుందాం అని చెప్పి ఎలాగా? మళ్ళీ రూపాయి ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు. ఒకళ్ళిద్దరు యూట్యూబర్స్ మహానుభావులు, ప్రసాద్ అన్న నిజంగా గ్రేట్, ఆయన గురించి అయితే మాత్రం ఎప్పుడు పాజిటివ్గా ఉన్నా. నేను ఆయన ఫాలో అవుతూ ఉంటా. 1 లక్ష రూపాయలు ఇచ్చారు 5 అని చెప్పి ఆయన చెప్పాడు, చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి కూడా ఉంది, ఇంకో కామెంట్,
నీకు కుదిరితే నువ్వు హెల్ప్ చేయాలి కానీ అంటే మెసేజ్ ఇది డైరెక్ట్గా అలా ఇదిగా చేయటం నచ్చలేదు అది అని చెప్పి లాజికల్గా అంటే హెల్ప్ చేసేటానికి ఏదైనా నువ్వు ఒక సొల్యూషన్ చెప్పినా బాగుండేది, నువ్వు ఏదైనా సహాయం చేస్తానన్నా బాగుండేది అది అని చెప్పేసి. ప్రాబ్లం ఏంటంటే సహాయం చేయడానికి నా దగ్గర మనీ ఉన్నాయి కానీ బట్ స్టిల్ తను నాకు తెలియదు, తను నా ఫ్రెండ్ కాదు, అండ్ నేను ఎవరికి ఫ్రీగా ఇవ్వలేను, నా కష్టార్జితం అది. సో మీరు ఆ పర్టికులర్ పర్సన్ నాకు తెలిసిన అతనే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అన్నాడు కాబట్టి చెప్తున్నాను. బిగ్ బాస్ కామన్ ఫాలోవర్ అయి ఉంటారు. నేను ఒక 1 lakh ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వగలను, అచ్చంగా ఇవ్వలేను. ఒక 6 monthsకి ఎప్పటికైనా రిటర్న్ ఇచ్చేస్తానంటే, ఎందుకంటే తనకి ఇప్పుడు అర్జెంటుగా కావాలని చెప్పి మీకు తెలియదు, అర్జెంట్ అయ్యి ఇండియాలో వచ్చాడు అని చెప్పి అన్నారు కాబట్టి అలా ఒక అమౌంట్ ఇవ్వగలను. అచ్చంగా అయితే ఇవ్వలేను రాజా. డబ్బులు ఎవరికి ఊరికి రావు, చాలా కష్టపడాలి. నేను ఒక జాబ్ చేసుకుంటా, రాత్రులు తిండి సరిగ్గా టైంకి తినకుండా ఇక బిగ్ బాస్ వీడియోలు చేసి ఇప్పుడు ఈ వీడియోలు మీటింగ్ అటెండ్ అవుతా, మధ్యలో దీని గురించి ఆలోచించి ఏం చెప్పాలో ఆలోచించి చెప్పి అన్ని ఎఫర్ట్స్ ఇవన్నీ ప్రతిదీ. మాకు ఫ్యామిలీ ఉంటాయి, నాకు కష్టాలు ఉంటాయి, నాకు ఖర్చులు ఉంటాయి, నాకు లగ్జరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఫ్రీగా ఇవ్వలేను. నా ఫాలోవర్స్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు ఏదైనా ఇంపాక్ట్ గురి అలాంటి వాటిలోంచి ఏదైనా పేదవాళ్ళు అయ్యిండి వాళ్ళు అందులోంచి ఫండ్ రైజ్ చేస్తే నాకు ఏదైనా నా దగ్గర ఆ టైంకి ఉంటే నేను డొనేట్ చేసి నా స్టోరీస్లో పెట్టి షేర్ చేయగలను తప్పితే అచ్చంగా ఎవరికి లక్షల్లో మాత్రం ఇవ్వలేను. అంత మరి అంత డబ్బులు ఇసిరేసే అంత రేంజ్కి ఎంత రేంజ్కి వెళ్ళినా అలా చేయండి నేను. ఎందుకంటే ఎవ్రీ రూపీ కష్టపడితేనే వస్తుంది. సో ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా 6 monthsకి అలాగే ఇవ్వగలను కానీ ఒక అమౌంట్ ఫ్రీగా అయితే ఇవ్వలేను. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా నేను. ఖచ్చితంగా తన అప్రోచ్ అయితే ఇస్తా, దాంట్లో ప్రాబ్లం లేదు. నేననే కాదు ఈ కమ్యూనిటీ ఇప్పుడు తను అంత ఓపెన్గా వీడియో పెట్టి అందరిని అడిగేదానికన్నా కూడా ఇలా పర్సనల్గా 1-on-1 మెసేజ్లు చేస్తుంటే నాకు తెలిసి ఆదిరెడ్డి అయినా అప్పు అంటే ఆదిరెడ్డి అయినా ఇచ్చేవాడు. అంటే బిగ్ బాస్ కమ్యూనిటీలో చెప్తున్నా, కొంతమంది రివ్యూయర్స్ కమ్యూనిటీ ఉందా వాళ్ళ మూవీ రివ్యూర్స్ కమ్యూనిటీ, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అందరు ఇచ్చేవాళ్ళు మ్యాక్సిమం. అది కూడా అవ్వకపోయినా ఆడియన్స్ దగ్గరికి వీడియో పెట్టి అప్పులా అడుగున్నా ఆడియన్స్లో ఎవరైనా ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు, అంతా చేయొచ్చు. ఫ్రీగా మాత్రం అదొక ప్లాన్ బిగా పెట్టుకొని జనాల దగ్గర నుంచి తీసుకోవటం అన్నది అస్సలు కరెక్ట్ కాదు. దాన్ని నేను ఎంకరేజ్ చేయను. ఇంతకుముందు ఎవరైతే చేశారో చాలామంది కామెంట్లు చేశారు, ఈ అత్తాకోడలు చేశారని, ఆ ట్రావెలర్ చేశాడని, లేదంటే యూట్యూబర్ చేశాడని, ఇవన్నీ వాళ్ళ అదృష్టవంతులు అంతే. నేను ఆ టైంలో లేకపోవటం, నాకు ఇది నిన్నగా మొన్న వచ్చిన ఆలోచన కాదు, నాకు ఇది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇంకా మీకన్నా నాకు ఒక ఇంచు ఎక్కువ తెలుసు. ఎందుకు? నేను ఇటు సైడ్ ఉన్నాను కాబట్టి దీనికి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసు. 40 రూపాయలు 50 రూపాయలు లాంటి మాటలు చెప్పినా నేను నమ్మను. నాకు తెలుసు, నేను మూవీ రివ్యూస్ చేశాను కాబట్టి దానికి ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత క్రెడిట్ అయింది అన్నది నాకు క్లియర్గా తెలుసు. మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళి దాని ప్రూఫ్లు పెట్టి దీని ప్రూఫ్లు పెట్టి ఇవన్నీ వద్దు. అయినా నేను దానికి వెళ్ళి దానికి కౌంటర్గా అవన్నీ చేయాలనుకోవట్లా, అవసరం లేదు. సో ఇక మీదట మాత్రం ఎవరు ఇలాంటివి చేయకూడదు. ఎవరైనా ఇలాంటివి చేస్తే నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతా. కాకపోతే ఏంటంటే నేను శత్రువులు పెంచుకుంటే వెళ్తున్నాను, నాకు అర్థమవుతుంది. ఏదో రోజు నన్ను వేస్తారు అని చెప్పి నేను చిన్న తప్పు చేస్తే దొరికినా, లేదంటే తప్పు చేసేలా చేసైనా సరే, చేయని తప్పుకైనా సరే నన్ను వేస్తారు, నాకు తెలుసు. మా వైఫ్ కూడా అదే పాయింట్ మీద వరీ అవుతాం. నిన్న కూడా ఎందుకు నిన్న కొంతమంది కామెంట్స్ కూడా అలాంటివి చేశారు, భయ్యా జాగ్రత్తగా ఉండేది అని చెప్పి. నాకు అర్థమవుతుంది. బట్ స్టిల్ ఏంటి అంటే నాకు అది ఏదైనా జరిగితే నాకు ఇక్కడని కాదు, ఫస్ట్ నుంచి మామూలుగా ఫ్రెండ్స్ దగ్గర ఇది మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరే ఏ డిస్కషన్లు చేస్తుంటే వాళ్ళు అలా చేశారు, అది చేయకుండా ఉండాల్సింది, ఇది అలా చేశారు, ఇది చేయకుండా ఉండాల్సింది, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పి. ఇప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు కూడా అంతే, మీలో చాలామంది ఇలాగే నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మీకంతే ప్లాట్ఫామ్, మీరు మాట్లాడతారు. ప్లాట్ఫామ్ ఉంటే మాట్లాడతారు, లేదు కాబట్టి కామెంట్స్లో మాట్లాడతారు, అంతే. కరెంట్ పోయినట్టు. సో మ్యాటర్ ఏదైనా సరే, ఒకటి ఆడియన్స్ని మనం ఫ్యామిలీలో ట్రీట్ చేస్తున్నాము అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే అభిమానం. ఫ్యాను అబ్బో నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అది కాదు. అభిమానం, డౌన్ టు ఎర్త్ నేచర్తో అభిమానం, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వాళ్ళు మనకు ప్రేమతో అది ఇవ్వాలి. మనం వాళ్ళకి ప్రేమతో వాళ్ళకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ నేను కూడా చాలా వరకు డొనేట్ చేసి మోసపోయాను అబ్బా. రూమ్ రెంట్లు ఎన్ని ఇచ్చి తర్వాత వాళ్ళు తిరిగి ఇవ్వక నేను మెసేజ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రీడ్ చేసుకొని కొత్త అకౌంట్స్తో మళ్ళీ నన్ను అడిగి నేను మరీ ఎరిపాపను అనుకుంటారా ఏమనుకుంటారో కూడా తెలియదు కొంతమంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అకౌంట్స్ క్రియేషన్స్ ఏది డూప్లికేట్ అకౌంట్ ఏది ఫేక్ అకౌంట్ తెలుసుకోవాలన్నంత పిచ్చోండి కాదు.
అదన్నీ చేసిన తర్వాత డక్కా ముక్కలు తిన్న తర్వాత నేను అర్థం చేసుకున్న తర్వాత ఆపేసి ఏంటంటే ఓన్లీ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉండి ఏదైనా ఇంపాక్ట్ గురువు లాంటి వాటితో ఫండ్ రైజ్ చేస్తే అలాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే నా దగ్గర ఆ టైంకి ఉన్నంత డబ్బులు కొంచెం డొనేట్ చేసి దాన్ని స్టోరీలో పెట్టి మిగతా నా ఫాలోవర్స్ అడిగేవాడిని ఇంకా ఇది అని చెప్పి అది నాకు తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంకా గట్టిగా చేస్తాను. సో అలాంటిది ఏదైనా బిల్డ్ చేసుకు అలాంటిది ఏదైనా హెల్ప్ చేస్తాను చెప్తే నేను మీకు ఇది రాసేస్తాను, ఎప్పుడు మిమ్మల్ని అడగను. నేను బిజినెస్లు పెట్టి దెబ్బతిని అరే నేను బిజినెస్ పెట్టాను దెబ్బతినింది మీరు వచ్చి డబ్బులు ఇవ్వండి అని అస్సలు అడగను. నా పేకల మీదకి ఏదైనా హెల్త్ రిలేటెడ్గా వచ్చి నేను ఆస్తులు అమ్ముకున్న తర్వాత అన్నీ నాకు దగ్గర ఉన్నాయి కూడా అమ్ముకున్న తర్వాత ఏదైనా అయితే ఎవరి దగ్గర చేస్తాను, అది కూడా చేయను నేను. నా వరకు వస్తే నా ప్రాణం మీదకి వస్తే కూడా చేయను నేను చాలా ఈజీగా నా ప్రాణం ఇచ్చేస్తాను. అంతకు మించి ఏదైనా జరిగినా కూడా మ్యాక్సిమం రానబ్బా, అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకొని రాను. వ్యాపారాలు పెట్టయితే మాత్రం అస్సలు రాను, సమస్య లేదు అందులో. ఎందుకంటే అది ప్లాన్డ్గా చేసే థింగ్. దానికి ఖచ్చితంగా అన్ని ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్స్ అనేది పెట్టుకుంటాం. లాభం వస్తే ఏం చేయాలి, నష్టం వస్తే ఏం చేయాలి, ఎలా పూడించాలి, ఎంత నష్టం రావచ్చు ఏంటి అన్నది. నెక్స్ట్ ప్రమోషన్స్. వీళ్ళు ప్రమోషన్స్ అన్నీ చేసి కూడా డబ్బులు లేవు అన్నట్టు అందరూ ఈ యూట్యూబర్స్ అందరూ ప్రమోషన్స్ చేసిన వాళ్ళు, ఫండ్ రైజ్ చేసిన వాళ్ళు అందరూ. నాకు ఎన్ని ప్రమోషన్స్ వచ్చినాయి తెలుసా? బిగ్ బాస్ రివ్యూస్ చేసేటప్పుడు నాకు ఒక కొత్త వాళ్ళు ఎవరంటే చెప్తాను, నాకు ఒక 80,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్ అయితే విపరీతంగా వచ్చినాయి. వాళ్ళే నన్ను ప్రమోట్ చేస్తా అన్నారు. నన్ను వాళ్ళు ప్రమోట్ చేస్తారు, నేను వాళ్ళని ప్రమోట్ చేయాలి. విన్ సిచ్యువేషన్స్ అన్నట్టు చొప్పుతో కొడతాయని చెప్పా. అసలు నాకు అలాంటి వద్దు, నేను ప్రమోట్ అవ్వకపోయినా పర్లేదని చెప్పా. ఎంసీఎన్ ఏదో ఉంటాయి కదా, అవి అయితే ఎన్ని ఆఫర్లో మాతో కొలైడ్ అవ్వండి, మాతో కొలాబరేట్ అవ్వండి, అది ఇది అని చెప్పి 2 పెద్దవి ఉన్నాయి. 2 పెద్ద నుంచి ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. 2 ఛానల్స్ ఈ ఛానల్స్ కూడా వస్తున్నాయి. లేదు నేను ఇండివిజువల్ కంటెంట్ క్రియేటర్గానే ఉంటానని చెప్పి నేను, ఎందుకంటే దానివల్ల మళ్ళీ వాళ్ళు చెప్పింది చేయాలి, ప్రమోషన్స్ చేయాలి, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. సో అది నేను మీరు నన్ను రోజు చూస్తుంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే నేను మీకు అర్థం అవుతా. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు, మెసేజ్లు చేసిన వాళ్ళు చెప్తున్నా, ఇన్స్టాలో మెసేజ్లు చేసిన వాళ్ళకి ఇది నేను కరెక్ట్గా ఉంటేనే అది మాట్లాడతాను. నేను కరెక్ట్ లేకపోతే నేను ఎందుకు మాట్లాడతా? నేను తీసుకుని కాబట్టి నేను మాట్లాడతా. ఎనీవే, సో థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్గా వెళ్ళింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా. అంటే ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతానని వేసుకుంటారు, కనీసం 10 మందిని మారితే చాలే, అయితే నెగిటివ్ అని అనుకుని చేశాను. బట్ చాలామంది ఆలోచనతో ఎలానే ఉన్నారు. సో థ్యాంక్ యూ. అలాగే ఎవరైనా సరే ఫర్దర్గా ఫండ్ రైజింగ్ చెప్పి ఇలా బిజినెస్లు చేసాం, అది చేసాం అని చెప్పి అడిగితే మీరు ఎమోషనల్గా ఇదైపోకండి, లాజికల్గా ఆలోచించండి, లాజికల్గా కామెడీ. ఎందుకు భయ్యా, నీ దగ్గర ఉంది కదా అప్పు తీసుకో, తర్వాత కాంటెంట్స్ ఇంకా కష్టపడి ఒళ్ళుంచు, వీడియోలు చేయి, మంచి కాంటెంట్ పెట్టు, దాని డబ్బులు వస్తుంది. అప్పుడు దానిలో మమ్మల్ని హెల్ప్ అడుగు, చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగు. అడిగేసిన తర్వాత అప్పుడు నీ ఇష్టం, వస్తే డబ్బులు. అసలు ఉన్న నువ్వే ఇలా అయిపోతే కూలి పనులకి వెళ్ళేవాళ్ళు, రైతులు పొలాలు దున్నుకునే వాళ్ళు, వాళ్ళకి ఉన్నదే పొలం, ఆ పొలమే పండకపోతే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళే కష్టపడి బతుకుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళు ఏంటి? మనం బతకలేమా? మన దగ్గర ఇంకో వే ఉంది. ఓకే, నేను నష్టపోయా, మళ్ళీ నేను ఇక్కడ కూర్చుంటా కుర్చీ వేసుకొని, మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చేస్తా, మళ్ళీ నెలకి ఇంత సంపాదిస్తా, ఇంత తీరుస్తా. ఇలాంటి వే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వే లేక బిజినెస్ పెట్టి నష్టపోతే వాళ్ళకి ఇంక వేరే దారే ఉండదు. అలాంటి వాళ్ళు ఎలా పాపం? అవన్నీ అసలు వాళ్ళవి కష్టాలంటే మనయేం కష్టాలు? ఉదయం నుంచి రాత్రి దాకా రోజుకి 300-500 రూపాయలు కూలి కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళే కష్టాలు. నేను అవన్నీ చూసుకొని వచ్చినాను కాబట్టి నాకు తెలుసు. ఈరోజు నేను లక్షల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదిస్తున్నా. నా జీవితం స్టార్ట్ అయింది, నేను పుట్టింది ఒక గుడిసెలో. మా నాన్న వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసు, మేము ఎంత కష్టపడ్డామో తెలుసు. కాబట్టి అన్నీ చూసి వచ్చాను కాబట్టి నేను కనెక్ట్ అవుతాను. నా మెచ్యూరిటీ నా ఏజ్ కన్నా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే నేను చూసిన కష్టాలు అయ్యి. ఇంకా నా గురించి డీటెయిల్గా కంప్లీట్గా తెలియదు, ఎవరికి తెలియదు. నా గురించి మొత్తం తెలిసాక మీరు షాక్ అవుతారు, ఏంది నువ్వు కనిపించి ఇది కాదని చెప్పి. అంత టూ మచ్ ఉన్నాయి. అందుకని నేను ఇలాంటి విషయాల మీద నేను ఈజీగా కనెక్ట్ అవుతా, ఎమోషనల్ అవుతా. అవి వస్తామంటే లోపల నుంచి వచ్చేసినవే. నేను ఏదో రాసుకొని ప్లాన్ చేసుకొని చెప్పి ఎడిట్లు ఇలాంటి విషయాలు అసలు ఉండవు. చూడండి మీరు ఎక్కడైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెళ్తూ ఉంటుంది వీడియో. ఎనీవే, సో అసలు అన్ని కామెంట్స్ పాజిటివిటీ నాకు ఆ బిగ్ బాస్ టైంలో కూడా రాలి నిన్న వచ్చినంత. సో దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని లైక్స్, సబ్స్క్రైబర్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ. సో నాకు ఎందుకో మీకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది, అలాగో మెసేజ్ ఇవ్వాలనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్.
ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే లైక్ కొట్టారో, ఎవరైతే పాజిటివ్గా మీ ఒపీనియన్ కామెంట్ చేస్తారో, లాజికల్గా నెగిటివ్ కామెంట్స్ అయినా సరే లాజికల్గా పెట్టిన వాళ్ళు, సో మీకు నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. చలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.